కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు గానీ, రావడం మాత్రం పక్కా. 'డెకాయిట్' మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేసా. ఈడేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో ఉంచుకోండి. మా వీడియోలు మీ వరకు చేరతాయి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోమా. అరే మామ, డెకాయిట్ సినిమా అయితే నేను రాత్రి చూశాను. కాకపోతే కొద్ది లేట్ అవడంతో వెంటనే మాట్లాడడం కుదరలేదు. దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మామ, మాట్లాడాల్సిన ఎలిమెంట్స్. ఒక్కోటి డీటెయిల్ గా మాట్లాడతాను. లెంత్ ఎక్కువైనా కూడా మీరు ఎవరు ఇబ్బంది పడకండి. ప్రతిదీ కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది ఇందులో. ప్రతి పాయింట్ కి ఒక జస్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే అడివి శేష్ గురించి మాట్లాడాలి మామ. సినిమా తనే రైటరు, స్క్రీన్ ప్లే, యాక్టరు. మంచి స్కోప్ అయితే ఉంది తన రైటింగ్ లో. చాలా మంచిగా రాసుకున్నాడు కథని. అంతే ఎంగేజింగ్ గా తన స్క్రీన్ ప్లే తో అయితే కూర్చోబెట్టగలిగాడు. మంచిగా బ్లెండ్ చేసుకున్నాడు కథని. ఎక్కడా కూడా మిస్ఫైర్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ సినిమా స్టోరీతోనూ లింక్ అయితే వెళ్తా ఉంటది. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. అడవి శేష్ ఈ విషయంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకు ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎరగొట్టి అయితే అవతల పడేశాడు. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే శాన్యల్ డియో. ఈ పేరు చూసినప్పుడు నేను కొంచెం భయపడ్డాను మామ. ఎందుకంటే 2020లో నిశ్శబ్దం అనే సినిమా తీశాడు. అది ఓటీటీలో రిలీజ్ చేస్తాడు అనుకో, అది వేరే విషయం. రెండోది వైల్డ్ డాగ్ సినిమా. ఆ సినిమా చూసినప్పుడు అయితే మాత్రం నాకు చాలా భయం వేసింది. ఇతను డైరెక్షన్ లో వస్తున్నాడు అడవి శేష్ ఎందుకు అని చెప్పి కూడా నేను అనుకున్నా. సారీ టు సే, అవన్నీ కూడా తప్పు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఎందుకనంటే రైటింగ్ అడవి శేషది కదా, మరి అంత బాగా రాసుకున్నాడు. అందులోని డైరెక్టర్ అడవి శేష్ పాత సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశాడు మామయ్య. అది అందరికీ తెలిసి ఉంటది అనుకుంటున్నా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. సో తను డీల్ చేసిన విధానం ఈ సినిమాలో కూడా చాలా నీట్ గా డీల్ చేశాడు. అడవి శేష్ కథ ఏదైతే రాసుకున్నాడో ఆ కథను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అంతే నీట్ గా తీసైతే మన ముందుకైతే పెట్టాడు రా. అరే మామ, ఈ సినిమాకి అడవి శేష్ కథతో ప్రాణం ఎలా పోసాడో యాక్టింగ్ తో కూడా ఆ క్యారెక్టర్ ని అంతగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. యాక్టింగ్ అయితే మాత్రం ఎరగొట్టి అవతల పాడేశాడు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సీతారామన్ సినిమాలో మృణాల్ ఠాకూర్ అంత బాగా చేసింది. ఆ సినిమా చూసిన తర్వాత నేను తనకి డైహార్ట్ ఫ్యాన్ అయిపోయాను నిజంగా. కానీ ఇందులో ఏంటి, తన పెర్ఫార్మెన్స్ అటు ఇటుగా అనిపిస్తుంది. కొంచెం మరీ అంత టాప్ నాచ్ లేదే అనుకున్నా. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలైందో మొత్తం కథ అంతా తిరిగిపోయింది. అడవి శేష్ పోటీ ఇచ్చి మరీ చేసింది మా పెర్ఫార్మెన్స్. ఎరగొట్టి అవతల పడేసింది. ఫుల్ స్కోప్ ఉంది పెర్ఫార్మెన్స్ కి. ఎక్కడ కూడా తగ్గలేదు మృణాల్ ఠాకూర్. అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ మామ నిజంగా. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి మామ, అనురాగ్ కశ్యప్. ఆయన చేశారు మామ పెర్ఫార్మెన్స్. లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఆయనది కూడా. ఎక్కువ టైం ఉండరు, ఎక్కువ రన్ టైమ్ లో ఉండరు. కానీ ఉన్నంత సేపట్లో ఆయన ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఆ మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చూపించినవి వేరే లెవెల్ అనమాట. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. వాళ్ళ స్కోప్ లో స్కోప్ లో వాళ్ళైతే బాగా చేశారు. కులకర్ణి గారు కానీ, సునీల్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ. అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారికి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదనుకో, అది ఆ క్యారెక్టర్ లో ఎవరినైనా కూడా పెట్టచ్చు. అదొకటే కొద్దిగా అవసరం లేదు అని అనిపించింది. ఓకే, మిగతా అంతా కూడా క్యాస్ట్ అంతా కూడా కరెక్ట్ గా సెట్ చేసుకున్నాడు. ఆ క్యాస్ట్ అంతటిని కూడా పర్ఫెక్ట్ గా వాడుకున్నారని మాత్రం నేను చెప్తాను రా. టెక్నికల్ గా సినిమా గురించి మాట్లాడాలంటే అవుట్ స్టాండింగ్ అని చెప్తాను. ఎందుకంటే బీజిఎం ఏదైతే ఉందో సినిమాని ఓ లెవెల్లో కూర్చోబెట్టింది. సాంగ్స్ కూడా ఎక్కడ కూడా సినిమా ఫ్లోని డిస్టర్బ్ అయితే చెయ్యవు. రోబో సాంగ్ గానీ, చిచ్చుబుడ్డి సాంగ్ గానీ వస్తాయి, కరెక్ట్ గా ప్లేస్మెంట్స్ లో వస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం జ్ఞాని అల్టిమేట్ గా ఇచ్చి అవతల పడేసాడు, చింపేసాడని చెప్తాను. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అల్టిమేట్ గా ఉంది. మంచిగా క్యాప్చర్ చేశాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా డీటెయిలింగ్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తూ వెళ్తే మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ధనుష్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. ఇది ఆయన డెబ్యూ మూవీ. కానీ చాలా నీట్ గా హ్యాండిల్ అయితే చేశాడు. అఫ్ కోర్స్ నాకు తెలిసినంత వరకు ఆ శాన్యల్ డైరెక్టర్ ఇన్పుట్స్ కూడా ఉండే ఉంటాయి. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూకి వచ్చేసరికి సుప్రియ, నాగార్జున గారి మేనగోళ్ళు, ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. నాగార్జున గారు ప్రజెంట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ తో. వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు, మనకు తెలిసిన విషయమే. సినిమాలో ఖర్చు విషయం గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఖర్చు ఎంత పడింది అన్నది మనకు ఆన్ స్క్రీన్ కనిపిస్తూనే ఉంటది. మరీ ఎక్కువ ఖర్చు అయితే అవ్వలేదు. లిమిటెడ్ బడ్జెట్ లో తీశారు సినిమాని. గ్రాండ్ గా ఉంటది. మొత్తం అంతా కూడా మంచి నీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది సినిమా. ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి చెప్పాలి. ఈ యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాల్సిన మాట, కాకపోతే మొత్తం చెప్పిన తర్వాత చెప్పాలని అనుకున్నాను. ఏంటనంటే అడవిశేషి సినిమాలంటే ఒక ట్విస్ట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎలా ఉంటాయంటే అవి లాస్ట్ లో సినిమా మొత్తాన్ని ప్లాట్ ని మార్చేస్తే ఆ రేంజ్ ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ చూసాం మనం క్షణం సినిమాలో కానీ, ఎవరి సినిమాలో కానీ, గూఢచారి సినిమాలో కానీ ఆ ట్విస్ట్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ ప్రతి సినిమా అలాగే ఉండాలని అనదు. జోనర్ ని బట్టి మారుతూ ఉంటారా. ఈ టీం ఆల్రెడీ ప్రమోట్ చేసుకుంటూనే వచ్చారు. ఇది ఒక లవ్ స్టోరీ యాక్షన్ మోడ్ లో వెళ్తుంది అని చెప్పి. సినిమా అంతా లవ్ స్టోరీలోనే ఉంది.
ట్విస్ట్లకి స్కోప్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, కాకపోతే ఆ ట్విస్ట్లు నువ్వు లాస్ట్ సినిమాలో పేలినట్టు పేలుతాయంటే నేను చెప్పను. ఎందుకంటే నీకు తెలిసినా కూడా రివీల్స్ అన్నో చాలా నీట్ గా ఉన్నాయి, నువ్వు ప్రెడిక్ట్ చేయగలుగుతావు, కానీ రివీల్స్ అన్నో చాలా నీట్ గా ఉన్నాయి. కథకి తగ్గట్టు రాసుకున్నాడు రా మొత్తం అంతా. ప్రతి కథ ఒక మిస్టరీ థ్రిల్లర్ కాదు, ప్రతి కథ ఒక స్పై థ్రిల్లర్ కాదు, ప్రతి కథ ఒక యాక్షన్ థ్రిల్లర్ కాదు. జోనర్ ని బట్టి మారిపోతూ ఉంటే ఇది ఒక లవ్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే వెళ్ళిపోతే ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. అఫ్ కోర్స్ మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉండొచ్చు, బట్ ఒక మంచి సినిమా చూడాలని అనుకుంటే మాత్రం ఈ వారం ఖచ్చితంగా థియేటర్లకి మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా డెకాయిట్. అడివిశేష్ నన్ను అయితే డిసప్పాయింట్ చేయలేదురా.